'సుగుణ' 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో పోస్టర్ చూసినప్పుడే తేడా కొట్టింది. కానీ 'అమ్మ రాజశేఖర్' గారున్నారు. హారర్ ఫిల్మ్ కదా! భయపెడుతుందేమో అని స్టార్ట్ చేసి చూస్తే నిజంగానే భయపెట్టింది. ఇంకెప్పుడు ఏది పడితే ఆ సినిమా చూడకూడదు అని. లిటరల్లీ నేను రీసెంట్ టైమ్స్‌లో చూసిన నంబర్ 1 వరస్ట్ మూవీ ఇది. క్రింజ్‌కి క్రింజ్ అంటే ఏంటో చూపించేంత దారుణంగా ఉంది మూవీ. అసలు నా దృష్టిలో ఇది సినిమానే కాదు. చిన్నప్పుడు టీవీలో, సిటీ కేబుల్‌లో వీకెండ్స్‌లో ఎవడు చూస్తాడులే అని 3జీపీ క్వాలిటీతో తీసే షార్ట్ ఫిల్మ్స్ లాంటి కంటెంట్ ప్లే చేసేవారు. వాటికి డెమో ఫిల్మ్‌లా ఉందిది. కనీసం ఒక బోరింగ్ సీరియల్‌లా కూడా లేదు. అసలు ఫ్లాష్ బ్యాక్ ఏమో హీరోయిన్ అవుదామనొచ్చి మోసపోయిన అమ్మాయి. దెయ్యంగా మారి కామ పిశాచం అవ్వడం ఏంటండి? ఇదేంటిది? దీనికి తోడు ఫుల్‌గా వల్గర్ సీన్‌లు, ఎక్స్‌పోజింగు. చాలామంది ఆ నోన్ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికీ ఒక్కడంటే ఒక్క సీన్ గూడా బాలేదు. పాపం వాళ్ళు కష్టపడుతున్న సీన్‌లో దమ్ము లేకపోతే వాళ్ళేం జేస్తారు? అంత పూర్ రైటింగ్స్ ఉన్నాయి. అసలు ఒక్క క్రాఫ్ట్ గూడా బాలేదు. 'ప్రేమ కథా చిత్రం' సినిమాల స్టార్టింగ్‌లో దెయ్యం ఉన్నట్టు మొదలై, అక్కడ సినిమా తీయడానికొస్తే వాళ్ళ పరిస్థితి ఏమైంది? సినిమా తీస్తుంటే అసలు ఏం జరిగిందని? ఇదే బేసిక్ స్టోరీ లైన్. అసలు పేరుకే డైరెక్టరు సినిమాలో, యాక్టర్స్ హీరో, హీరోయిన్ అంటారు గానీ, ఎక్కడ అసలు వీళ్ళు సినిమా తీస్తున్న ఫీలింగే రాలేదు. హీరోకి యాక్టింగే రాదు. సెకండ్ హాఫ్‌లో అతను ఉండరు. మధ్యలో 'అమ్మ రాజశేఖర్' గారు డాన్స్ మాస్టర్ కదా! సో, డాన్స్‌తో ఒక సాంగ్ పెట్టేయాలి. వల్గర్ సీన్స్, ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి తీసేసిన సీన్‌లు, నవ్వురాని కామెడీ, అద్దం లేని సీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా క్వాలిటీలానే లేదు. ఏదో ఒక చిన్న కెమెరాతో తీసేసినట్టు ఉంటది. ఆ షార్ట్ డివిజన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ఫ్రేమ్స్, లైటింగ్ ప్రతీది. మధ్యలో ఆ ఫైటు, ఇది లవ్ సీనా అనేలా ఉండే లవ్ సీన్‌లు, కామెడీయా అనేలా ఉండే కామెడీ సీన్‌లు. ఇక ఇది సరిపోదు ఇంకా రన్ టైమ్ పెంచాలన్నట్టు మళ్ళీ లాస్ట్‌లో 'ధనరాజ్' గారిని తీసుకొచ్చి ఫోర్స్‌డ్ కామెడీ సీన్‌లు. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కైతే పెద్ద దండం. చాలా ఔట్‌డేటెడ్‌గా ఉన్నారు. ఔట్‌డేటెడ్‌కి ఔట్‌డేటెడ్. డబ్బింగ్, లిప్ సింక్ లేదంటే చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది క్వాలిటీ కూడా. ఫస్ట్ సీన్ నుండే చాలా అన్‌బేరబుల్‌లా ఉంది మూవీ క్వాలిటీ. ఇదంతా కాదు గానీ, ఇంత చెప్పాక కూడా చూస్తానంటే మీ ఇష్టం. నేను కాబట్టి ఎలాగోలా కింద మీద పడి ఫినిష్ చేశా. ఇక డెసిషన్ ఈస్ యువర్స్. ఇట్స్ నాట్ ఈవెన్ ఎ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 0.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.